గైస్ రీసెంట్ డేస్లో మనము గ్రూప్ 1 వాయిదా గురించి ఎవరి మాటలు వాళ్ళు చెప్తా ఉన్నారు. GO29 కరెక్ట్ అని కొంతమంది కరెక్ట్ కాదు అని చెప్పి, సో కొంతమంది కోచింగ్ సెంటర్స్ దీనికి వత్తాసు పలుకుతున్నాయి అన్నట్లు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో నేను అవి ఏం మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే మనము దాని గురించి ఏం మాట్లాడినా కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కాంట్రవర్సీకి దారితీస్తుంది, పాయింట్ నెంబర్ 1. కానీ నేను ఓన్లీ స్టూడెంట్ పర్స్పెక్టివ్లో కొన్ని విషయాలు మీరు ఆలోచించాలి. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి, ప్రిపేర్ అవ్వబోతున్న ప్రతి ఒక్క అభ్యర్థి కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. అసలు నిజంగా ఈ గ్రూప్ 1 పరీక్ష వాయిదా పడితే లాభం ఎవరికి? కోచింగ్ సెంటర్లకా, లేకపోతే పర్టికులర్గా కేసు వేసిన వాళ్ళకా? కొన్ని కోచింగ్ సెంటర్స్ వచ్చేసి ప్రీవియస్ చైర్మన్ గంటా చక్రపాణి గారు కానీ దీని గురించి మాట్లాడుతూ ఇది యూపీఎస్సీ మీద కేసు వేయలేదు, అండ్ ఇంకోటి వచ్చేసి ఎప్పుడు కేసు వేరు, కానీ గ్రూప్ 1 అంటే గ్రూప్ 2 అంటే తెగ కేసులు వేసేసి ఎగ్జామ్లు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉందని చెప్పి మాట్లాడడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా, భరత్ సార్ కూడా దీని గురించి మాట్లాడుతూ ఎగ్జామ్ ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్పోన్ కాదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో దీనికి స్పందనగా చాలామంది కోచింగ్ సెంటర్లో మీరు అన్నట్టు కోచింగ్ సెంటర్లు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాయి, మీరెవరు మాట్లాడడానికి అన్నట్లు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అండ్ దానికి సంబంధించి రిజర్వేషన్ అన్యాయం జరుగుతుంది, అండ్ అది వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, పారదర్శకత లేదు అని చెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం లేదన్నట్టు ఇంకొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఇవన్నీ పర్సెప్షన్, ఎవరి పర్సెప్షన్ వాళ్ళది. మనం ఉన్న భారతీయ సమాజంలో ఎవరు వాక్ స్వాతంత్రం వారిది, ఎవరు ఒపీనియన్స్ వారు షేర్ చేసుకోవడానికి రాజ్యాంగం మనకి హక్కు కల్పించింది. కానీ నేను ఇప్పుడు అసలు గ్రూప్ 1 వాయిదా పడితే ఎవరికి లాభం అనేది ఒకసారి మనం చూద్దాం. ఇన్స్టిట్యూట్స్ లాభం పడతాయి అంటే ఎస్ అని చెప్పాలి. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ టెస్ట్ సిరీస్ అంటారు. మళ్ళీ టెస్ట్ సిరీస్ పేరుతో ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ 35,000 నుంచి 40,000. దారుణమైన విషయం ఏంటి అంటే అసలు 35,000 వసూలు చేస్తూ ఉన్నారు ఒక ఇన్స్టిట్యూట్ అశోక్ నగర్లో. ఎంత దారుణమైన విషయం టెస్ట్ సిరీస్ కోసం. ఏంటంటే పబ్లిక్ స్పోక్స్ పర్సన్, అబ్బా నేను డబ్బుల కోసం చేయట్లేదు అని చెప్పి పబ్లిక్లో వచ్చి మాట్లాడతాడు ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వచ్చేసి. అయితే ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసి ఈ విధంగా జరుగుతూ ఉంది. ఎవరికి లాభం? ఇన్స్టిట్యూట్స్కే లాభం అండి. మళ్ళీ టెస్ట్ సిరీస్తో డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ పర్సనల్ గైడెన్స్ అంటారు, మళ్ళీ మాక్ టెస్ట్లు అంటారు, మళ్ళీ క్విక్ రివిజన్ ప్రోగ్రాంలు అంటారు, మళ్ళీ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రాంలు అంటారు. ఎవరికి లాభం? సరే ఓకే, కొంతమంది ఇప్పుడు మనం మాట్లాడుకున్న 3,000 మంది పైచీలకు వాళ్ళకి లాభం అంటారా? ఓకే, వాళ్ళకు కూడా లాభమే. వాళ్ళతో పాటు ఇంకా ఎవరు బాగుపడుతున్నారు? నష్టపోయేది ఎంతమంది చెప్పండి? నష్టపోరంటారా? మళ్ళీ స్టూడెంట్స్ వచ్చేసి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి, ఈ మళ్ళీ అంతకాలం ఉంటే హాస్టల్ను బతికియాలి, మళ్ళీ ఇన్స్టిట్యూట్స్కి డబ్బులు కట్టాలి, మళ్ళీ వచ్చేసి మళ్ళీ గ్రూప్ 1 కోచింగ్ సెంటర్ సంబంధించి మళ్ళీ ఇంకా మన అంతా అయిపోతే మళ్ళీ ఇంకొక దాని మీద కేసేస్తాడు. సో ఎందుకని ఇలాగా? అభ్యర్థులు ఎంత నష్టపోతున్నారు, ఎంత డిమోటివేట్ అవుతున్నారు. కొంతమంది కోసం మొత్తం అభ్యర్థుల్ని ఇబ్బంది పడాలా? నేను ఇక్కడ నా ఒపీనియన్ నేను షేర్ చేసే పరిస్థితులు లేను కాబట్టి ఎక్కువ నష్టం అనేది స్టూడెంట్స్కి జరుగుతుంది. అది అర్థం చేసుకోవట్లేదు. ఎవరి పొలిటికల్ స్వలాభం కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కోచింగ్ సెంటర్లో ఒక మాట మాట్లాడతారు, ఒకరు వచ్చేసి యాక్టివిస్టులు ఒకలా మాట్లాడతారు, కేసీసీ వాళ్ళు ఇంకొకలా మాట్లాడతారు. సంవత్సరాల తరబడి 12 సంవత్సరాల నుంచి అసలు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్ని పోస్టులు పడ్డాయి చెప్పండి? సాధించుకున్నారు కష్టపడి, తెలంగాణని చాలా కష్టపడి సాధించుకున్నారు. ఎంతోమంది జీవితాలు పణంగా పెట్టి సాధించుకున్న తెలంగాణ గడ్డ, పోరాటాల గడ్డ, ఒక ఇన్స్పైరింగ్ థింగ్. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర అండి, నేను ఆంధ్ర నుంచి వచ్చాను. నేను తెలంగాణ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నేను నా వైఫ్ తెలంగాణ. ఓకే, సో వాళ్ళు ఎంత మనిషికి రెస్పెక్ట్ ఇస్తారు, ఎంత ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి అనేది నేను చూస్తున్నాను. ఎంత టేక్ కేర్ చేస్తారు. మనసులో కుళ్ళు కుతంత్రాలు లేని సమాజం ఏదైనా ఉందంటే తెలంగాణ సమాజం అని, ఖచ్చితంగా తెలంగాణ పీపుల్ అని నేను ఐ రెస్పెక్ట్ దట్. ఎంత ప్రేమగా చూసుకుంటారు నన్ను. అండ్ అంటే మీరు అంటారు కదా, మీరు ఆంధ్ర కదా, మీరు ఎందుకు ఇలా చెప్తున్నా, దానికోసం చెప్తున్నా ఇదంతా. రైట్, నాకు బాబు కూడా పుట్టాడు, ఆ బాబు కూడా తెలంగాణ పిల్లోడే, తెలంగాణలోనే హైదరాబాద్లోనే పుట్టాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఎంత స్టూడెంట్స్ నష్టపోతున్నారు కదా. నష్టపోతున్నారా కాదా? నేను చెప్పేది అర్థం చేసుకోండి మీరు. వాస్తవమే, 3,000 మంది కొంతమంది నష్టపోతున్నారు, వాటితో పాటు వీళ్ళందరూ కూడా నష్టపోతున్నారు కదా. పోస్ట్పోన్ చేసుకుంటూ పొలిటికల్గా వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. అరే సక్రంగా ఎగ్జామ్ జరగనిస్తే కదా ముందు అసలుకి ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, ఎన్నిసార్లు పోస్ట్పోన్ అవుతుంది. అంతకుముందు జరిగిన గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమో పేపర్ లీక్లు అయిపోయి
ఎవరైతే మాట్లాడుతున్నారో బయట ఒక స్టూడెంట్ అశోక్ నగర్లో చాలని డబ్బులతో ఇంట్లో వాళ్ళు అడగలేక ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క పూట తిని ఒక్కొక్క పూట తినక, ఒకవేళ హాస్టల్లో బాగలేకపోయినా బయట తింటే ఒక 100 రూపాయలు ఖర్చు అవుతుంది ఎందుకు అనవసరంగా అని కడుపులు మార్చుకుంటూ, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో సాఫ్ట్వేర్ జాబులు చేస్తూ జల్సాలు ఎంజాయ్ చేస్తూ ఉంటే వీళ్ళేమో అన్నీ వదిలిపెట్టేసేసి కష్టపడుతూ మంచి యంగ్ ఏజ్ యవ్వనం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటే చూడండి. మాట్లాడే ముందు ఆ స్టూడెంట్స్ ఎలా ఉన్నారో ఆలోచించండి. నేను దేనికి వ్యతిరేకం కాదు, దేనికి సపోర్ట్ కూడా కాదు, కానీ స్టూడెంట్స్ బాగా ఏదో క్లారిటీగా తీసుకెళ్ళండి. ఏదో ఒక క్లారిటీ. మళ్ళీ ఇంకొకటి వచ్చి ఇంకోటికి వేసేస్తాడు, మళ్ళీ ఇంకోటి వచ్చి ఇంకోటికి వేసేస్తాడు. 1 కాదు 2 కాదు 18 కేసులు ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం అండి. నేనేమంటున్నానంటే స్టూడెంట్స్ అటు ఇటు కలిసి మధ్యలో స్టూడెంట్సే ఇబ్బంది పడుతున్నారు. కోచింగ్ సెంటర్లో వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి. ఈ కేసులు వేసిన వాళ్ళు వాళ్ళకి ఏదో పొలిటికల్ స్వలాభం ఉందో, లేకపోతే ఇంకో ఎజెండా ఉందో, లేకపోతే నిజంగా ఈ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది అవ్వద్దని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో మనకైతే తెలీదు. కానీ ఒక్క విషయం అయితే చాలా క్లారిటీ, గ్రూప్ 1 వాయిదా పడితే మాత్రం ఖచ్చితంగా నష్టపోయేది విద్యార్థులే, బాగుపడేది కోచింగ్ సెంటర్సే. ఓకే, కోట్లు సంపాదిస్తున్నారు ఒక్కొక్క కోచింగ్ సెంటర్ టెస్ట్ సిరీస్ పేరుతోనే. ఓకే, ఇది ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉన్నారో మీరందరూ కూడా ఫోకస్డ్గా ఉండండి. ఎగ్జామ్ ఉంటుందనే ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ లేకపోతే పోస్ట్పోన్ అయితే దానికి తగ్గట్టు ప్రణాళికనే మార్చుకోండి. ఎప్పుడు కూడా నిరుత్సాహపడద్దు. సో ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళండి. అండ్ పోరాటాల గడ్డ మీకున్నంత ఆత్మస్థైర్యం చాలా రాష్ట్రాల వారికి లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎంత తెగించి మీరు కొట్లాడి మీరు తెలంగాణ తెచ్చుకున్నారు. సో మీ అన్నలు కానీ మీ పెద్దవాళ్ళు కానీ లేకపోతే మీరు కానీ స్టూడెంట్స్గా ఉండేటప్పుడు సో ఇదన్నీ మనసులో పెట్టుకొని సో మీరు ధైర్యంగా ఆత్మస్థైర్యంతో కష్టపడండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఎగ్జామ్ ఉంటుందనే ప్రిపేర్ అవ్వండి. లేకపోతే దానికి మనం ఏం చేయలేము. ప్రణాళిక వేసుకొని ఈ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. కానీ ఎవరైతే కుహనా మేధావులు లేకపోతే అపర మేధావులు ఏదైతే ఈ విషయంలో ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళందరూ కూడా అందరి గురించి ఆలోచించే మీరు ముందుకి మంచి డెసిషన్ తీసుకుంటారని సో నేను కూడా మనస్ఫూర్తిగా నాకు తెలిసిన కొంతమంది స్టూడెంట్స్ నన్ను ఫాలో అయ్యే కొంతమంది స్టూడెంట్స్ తరఫున నేను ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను. ఇది ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.